తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గడిచిన 5 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాల తీవ్రత యొక్క గణాంకాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని 2020-24 సంవత్సరం మధ్యకాలంలో ప్రైవేట్ బస్సులకు సంబంధించి దాదాపు 1629 ప్రమాదాలు నమోదయ్యాయి. 2022లో అత్యధికంగా 447 ప్రమాదాలు జరిగాయి. 2025లో నవంబర్ నాటికే సుమారు 353 మంది బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2019లో 21,570గా ఉన్న మొత్తం రోడ్డు ప్రమాదాలు 2024 నాటికి 25,986కి అంటే 20% పైగా పెరిగాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తుంది. తాజాగా మార్చి 26, 2026 సంవత్సరం అంటే గురువారం రోజు తెల్లవారుజాను ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే 2025 అక్టోబర్లో కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో 20 మంది మరణించారు. అధికారులు మరియు నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలు, అంటే డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడం, ముఖ్యంగా తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ అత్యధిక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు నిర్వహణ లోపాలు కూడా ఉన్నాయి. పాతబడిన టైర్లను మార్చకపోవడం వల్ల టైర్లు పేలిపోవడం, గేర్ బాక్స్ విఫలమవడం వంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో అత్యవసర ద్వారాలు సరిగా లేకపోవడం, షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వేగంగా వ్యాపించడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోంది. ఇంకోవైపు నైపుణ్యం లేని డ్రైవర్లను కొండ ప్రాంతాల్లో నియమించడం వల్ల ఘాట్ రోడ్డు మలుపుల వద్ద బస్సులు లోయలో పడిపోతున్నాయి. ఈ మధ్యకాలంలోనే రోడ్డు ప్రమాదాలు ఎందుకు పెరుగుతున్నాయి? గతంలో కంటే ఇప్పుడు ప్రమాదాల తీవ్రత పెరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో రాష్ట్రంలోని రోడ్లపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. కానీ దానికి తగినట్లుగా రోడ్ల విస్తరణ లేదా ట్రాఫిక్ నిర్వహణ జరగలేదు. ప్రైవేట్ రవాణాపై పోటీ పెరగడంతో ప్రైవేట్ ఆపరేటర్లు డ్రైవర్లకు తగినంత విశ్రాంతి ఇవ్వకుండా వరుసగా డ్యూటీలు వేయడం వల్ల వారు నిద్రమత్తుకు గురవుతున్నారు. అది కాకుండా టెక్నాలజీపై అతి నమ్మకం పెరిగిపోయింది. ఆధునిక బస్సులు వేగంగా వెళ్లే సామర్థ్యం కలిగి ఉండడంతో హైవేలపై నియంత్రణ లేని వేగంతో వెళ్లడం ప్రమాదాలకు మూలమవుతుంది. నిబంధనల ఉల్లంఘన కూడా జరుగుతుంది. ఓవర్లోడింగ్ చేయడం వల్ల మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని వాహనాలను నడపడం కూడా ఈ ప్రమాదాల పెరుగుదలకు ఒక కారణమని చెప్పవచ్చు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఆర్టీఓ అధికారులు తనిఖీలు పెంచడం, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం మరియు స్లీపర్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.